ఒక ఎన్నిక అసలు మనకేం చెప్తోంది? కేవలం అంకెలా, గెలుపోటములా? కాదు, నా ఉద్దేశ్యంలో అది ప్రజల ఆశలకి, వాళ్ల నిరాశలకి అద్దం పడుతుంది. అందుకే ఈ రోజు మనం మార్కాపురం ఫలితాలని లోతుగా చూద్దాం. ఆ ఓట్ల వెనుకున్న కథేంటో, ఆ ప్రజల మనోభావాలేంటో చదివే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గెలుపోటముల విశ్లేషణ కాదు. సరే, మనం ఈ విశ్లేషణని ఎలా ముందుకు తీసుకెళ్తామో చూద్దాం. ముందుగా అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంటాం. ఆ తరువాత వచ్చిన నంబర్స్ అంటే ఆ అంకెలేం చెప్తున్నాయో చూసి ఈ మార్పు వెనక కారణాలేంతో తెలుసుకుందాం. చివరగా భవిష్యత్తుకొక మార్గాన్ని కూడా చూద్దాం. ఇక మొదలు పెడదామా? ప్రతి రాజకీయ కథ ఎక్కడ మొదలవుతుంది? క్షేత్రస్థాయిలోనే కదా, ఆ మట్టినుంచే. అందుకే ఓట్లు గురించి మాట్లాడే ముందు మనం మాట్లాడుకుంటున్న ప్రాంతం, అక్కడి ప్రజల గురించి కాస్త తెలుసుకోవాలి. అదే మన మార్కాపురం. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ పటం. ఇందులో మనం చూస్తున్నది ప్రకాశం జిల్లా. ఇది భౌగోళికంగానే కాదు, సామాజికంగా కూడా చాలా కీలకమైన ప్రాంతం. మన విశ్లేషణ ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుంది. సరే, ఇప్పుడు ప్రకాశం జిల్లాలోంచి మార్కాపురం నియోజకవర్గానికి వద్దాం. కంబం, కొనకనమిట్ల, పొదిలి, మార్కాపురం, తర్లుపాడు మండలాలు. చూడటానికి ఇవి కేవలం పేర్లు, కానీ వాస్తవానికి ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించే ప్రజలు నివసించే ప్రాంతాలివి. ఇది ఒక జనరల్ సీటు, అంటే ఇక్కడ ఎన్నో వర్గాల అభిప్రాయాలు కలిసి ఒక తీర్పుగా మారతాయి. ఒక్కసారి అక్కడి జనాభా స్వరూపం చూస్తే మీకు ఇక్కడ రకరకాల సామాజిక, మతపరమైన వర్గాలు కనిపిస్తాయి. ఈ సామాజిక అల్లిక, అంటే ఈ సోషల్ ఫ్యాబ్రిక్, అదే అక్కడి రాజకీయ సమీకరణాలకు పునాది వేస్తుంది. ఇప్పుడు కథలో అసలు కీలకమైన భాగానికి వెచ్చాం. అదేంటంటే అంకెలు. ఎందుకంటే అంకెలు అబద్ధాలు చెప్పవు. మరి 2024 ఎన్నికల్లో మార్కాపురం ఓటర్లు తమ తీర్పు ద్వారా ఏం సందేశమిచ్చారు? వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు? చూద్దాం. ఈ చార్ట్ చూడండి. 2019 నుంచి 2024 మధ్య ఓట్ల శాతంలో వచ్చిన మార్పు నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు 52% దగ్గరున్న వైఎస్ఆర్సీపీ ఓట్లవాటా ఇప్పుడు 44.5%కి పడిపోయింది. అదే టైంలో 41%గా ఉన్న టీడీపీ ఓట్లవాటా ఏకంగా 52%కి పెరిగింది. ఇది మామూలు మార్పు కాదు. ఒక రకంగా చెప్తాలంటే ఇది స్పష్టమైన రాజకీయ తిరుగుబాటు. -7.33%. ఈ ఒక్క నంబర్ని చూడండి. ఇది కేవలం ఒక అంకెలా కనిపిస్తుందా? కాదు. ఇది మారుతున్న నమ్మకానికి, సన్నగిల్లుతున్న విశ్వాసానికి ఒక ప్రతీక. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఈ మార్పు గెలుపు మార్జిన్లలో ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో వైఎస్ఆర్సీపీ దాదాపు 19,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. కానీ 2024 వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. టీడీపీ సుమారు 14,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. అంటే అటు ఇటు కలిపి మొత్తం స్వింగ్ 32,000 ఓట్లకు పైమాటే. ఇది చిన్న విషయం కాదు. ఇది నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిన ఒక పెద్ద ప్రవాహం. సరే, ఇప్పుడుదాకా అంకెలు మనకి ఏం జరిగింది అని చెప్పాయి. ఇప్పుడు మనం అసలు ఇదంతా ఎందుకు జరిగింది అని చూద్దాం. ఈ మార్పు వెనుకున్న అసలు కారణాలేంటో లోతుగా పరిశీలిద్దాం. ఈ విశ్లేషణలో ఒక ముఖ్యమైన వాక్యం ఉంది. అది సమస్య యొక్క గుండెను తాకుతుంది. ఓట్ల శాతం తగ్గడమంటే ప్రజల్లో నమ్మకం తగ్గడమే అని. ఇది కేవలం ఏదో స్ట్రాటజీలో లోపం కాదు. ఇది అంతకంటే చాలా లోతైనది. ప్రజల నమ్మకమనే పునాది కదిలితే దానిమీద కట్టిన ఏ నిర్మాణమైనా కూలిపోతుంది. ఫలితాలిలాగే ఉంటాయి. రెండు వైపులా చూస్తే, ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఓట్ల పునాది బలహీనపడటం, ప్రజల అంచనాలను అందుకోలేకపోవటం లాంటి సవాళ్లతో ఇబ్బందిపడింది. ఇక మరోవైపు చూస్తే టీడీపీ మళ్లీ పుంజుకుంది. తన బలాన్ని తిరిగి సంపాదించుకుని ఓట్లను ఏకీకృతం చేయడంలో సక్సెస్ అయ్యింది. పరిస్థితిని తనకనుకూలంగా మార్చుకుంది. ఈ నమ్మకం అనేది ఎంత ముఖ్యమో కదా. ఇది మన ప్రజాస్వామ్యానికే పునాది. మనం ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న విషయం. పబ్లిక్ డిస్కోర్స్లో, అంటే ప్రజా సంభాషణల్లో ఒకరినొకరు గౌరవించుకోవటం, ప్రతి మాటను, ప్రతి గొంతును బాధ్యతాయుతంగా వినడం, ఇవి మన రాజ్యాంగం మనకిచ్చిన మౌలిక విలువలు. మనతో ఏకీభవించిన వాళ్లను కూడా గౌరవించినప్పుడే ఆ నమ్మకం అనేది నిలబడుతుంది. సరే, ఇప్పటిదాకా మనం అంకెలు, బయటి కారణాలు చూశాం. ఇప్పుడు కాస్త లోపలికి చూద్దాం. అంటే పార్టీ అంతర్గత యంత్రాంగం ఎలా పనిచేసిందో చూద్దాం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా దాని ఆర్గనైజేషనల్ హెల్త్, అంటే సంస్థాగత ఆరోగ్యమే అసలు బలం. ఈ స్వాట్ అనాలిసిస్ చూడండి. ఇది మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. బలమేంటి,
ఇప్పటికీ 44.5% బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇది తక్కువేం కాదు. మరి బలహీనత? నమ్మకాన్ని కోల్పోవడం, అవకాశం, పోగొట్టుకున్న ఓటర్లను మళ్లీ గెలుచుకునే వీలుంది. ఇక ముప్పు, ప్రత్యర్థి పార్టీ బలంగా పుంజుకోవడం. పార్టీకున్న వాలంటీర్ నెట్వర్క్ ఒక రకంగా పెద్ద ఆస్తి. కానీ కేవలం ఉత్సాహం ఉంటే సరిపోదు గదా. ఈ కేపబిలిటీ స్కోర్ చూడండి, 5కు 3. అంటే ఈ కేడర్కి ఇంకా మెరుగైన శిక్షణ, మద్దతు, ఒక సరైన దిశానిర్దేశం కావాలి. అప్పుడే వాళ్ల శక్తిని పూర్తిగా వాడుకోగలం. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ సంగతి. ఈ రోజుల్లో ఆన్లైన్లో ఉండటం పెద్ద విషయం కాదు. ఆ ఉండటాన్ని ఎంత తెలివిగా, ఎంత వ్యూహాత్మకంగా వాడుకుంటున్నామన్నదే ముఖ్యం. సరైన డేటా ఆధారిత వ్యూహాలు లేకపోతే ఆన్లైన్ ప్రచారమంతా కేవలం గాలిలో మాటలాగే ఉంటుంది. ఇక్కడ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. సరే, సమస్యల గురించి చాలా విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. మరి ప్రజలతో ఆ తెగిపోయిన సంబంధాన్ని మళ్లీ ఎలా కలుపుకోవాలి? కోల్పోయిన ప్రజా తీర్పును, ఆ జనాదేశాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలి? దానికోసం ఇక్కడొక బ్లూప్రింట్ ఉంది. దీన్నే చతుర్ముఖ సిద్ధాంతం అంటారు. అంటే 4-fold స్ట్రాటజీ. ఇది ఆధునిక రాజకీయాలకి మన ప్రాచీన ఆలోచనల్ని జోడించే ఒక ప్రయత్నం. ఇందులో 4 విభిన్న పాత్రలుంటాయి. ఈ 4 కలిసి ఒక పూర్తిస్థాయి కార్యాచరణలు సూచిస్తాయి. మొదటిది శివుడి పాత్ర. అంటే పరివర్తన తీసుకురావడం. ఎందుకంటే ఓటర్లు పాత రాజకీయాలతో, అవే పాత వాగ్దానాలతో విసిగిపోయారు. దీన్నే ఎంగేజ్మెంట్ ఫెటీగ్ అంటారు. ఈ నిస్సత్తువని బ్రేక్ చెయ్యాలంటే స్పష్టమైన సంక్షేమ సందేశంతో, కొత్త ఉత్సాహంతో మళ్లీ ఇంటింటికి వెళ్ళాలి. రెండవది విష్ణువు పాత్ర. అంటే సంరక్షకుడు. ఉన్న 45% కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. వాళ్లనస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. లబ్ధిదారులతో నేరుగా సమావేశమై వాళ్లతో సంబంధాన్ని మరింత బలంగా మార్చుకోవాలి. ఇక మూడవది బ్రహ్మపాత్ర, సృష్టికర్త. అంటే పార్టీలోకి కొత్త రక్తాన్ని, కొత్త ఆలోచనలని తీసుకురావడం. స్థానికంగా ఉండే యువతని, మహిళలని ముందుకు తీసుకురావాలి. వాళ్లని నాయకత్వంలోకి తీసుకురావడం ద్వారా పార్టీకి ఒక కొత్త ఊపు ఇవ్వొచ్చు. చివరిగా 4వ పాత్ర దుర్గ, రక్షకురాలు. అంటే ప్రత్యర్థులు చేసే ప్రచారాన్ని వాస్తవాలతో, ఫ్యాక్ట్స్తో తిప్పికొట్టాలి. ఏం పనులు చేశారో, ఏ పథకాలు పూర్తి చేశారో వాస్తవ పత్రాలు, అంటే ఫ్యాక్ట్ షీట్స్ రూపంలో ప్రజల ముందు పెట్టి పార్టీ రికార్డును కాపాడుకోవాలి. సరే, ఈ చతుర్ముఖ వ్యూహాన్ని ఆచరణలో పెట్టాలంటే కేడర్ కోసం ఒక 5 అంచెల ప్లాన్ ఉంది. ఇది అక్షరాల పార్టీని పునాదుల్నుంచి మళ్లీ కట్టడం లాంటిది. మొదటిది ఘర్ ఘర్ అభియాన్తో బూత్ లెవెల్ని బలోపేతం చేయటం. 2 స్థానికంగా ప్రజలకు కనిపించే చిన్న చిన్న పనులు చేయటం. 3 వార్డ్ సభల్లాంటివి పెట్టి కమ్యూనిటీతో కలవటం. 4 మన సందేశాన్ని ఎఫెక్టివ్గా ఎలా చెప్పాలో కేడర్కి ట్రైనింగ్ ఇవ్వటం. 5 వాట్సాప్ గ్రూపుల ద్వారా కింది స్థాయి వరకు కనెక్ట్ అయి ఉండటం. వాట్సాప్ గ్రూపుల లాంటివి అన్నప్పుడు మనం ఒక ముఖ్యమైన విలువను గుర్తుపెట్టుకోవాలి. ఆధునిక పాలన అంటే ప్రజల ప్రైవసీని కూడా గౌరవించడమే. మన భారత డేటా ప్రొటెక్షన్ చట్టాల ప్రకారం ప్రజలతో మాట్లాడాలంటే వాళ్ల అనుమతి, అంటే కన్సెంట్ చాలా ముఖ్యం. వాళ్ల అనుమతి లేకుండా మెసేజ్లు పంపడం కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో సమ్మతి అనేది కేవలం మర్యాద కాదు, అది ఒక చట్టపరమైన అవసరం. ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం. ఈ ఒక్క నియోజకవర్గ ఫలితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఏంటి? రాజకీయాల అసలు ఉద్దేశమేమిటి? ఒక్క క్షణం మనందరం ఆలోచిద్దాం. ఎన్నికల అసలు ఉద్దేశ్యమేంటి? కేవలం అధికారంలోకి రావడమా, లేక ప్రజలకి సేవ చేసే ఒక అవకాశాన్ని పొందడమా? మా ఊరు, మా ప్రభుత్వం, ఈ ఒక్క మాటలో ఎంత శక్తి ఉందో గమనించండి. ప్రభుత్వమంటే ఎక్కడో ఢిల్లీలోనో అమరావతిలోనో ఉండేది కాదు. అది మా వీధిలో, మా ఊరిలో మాకు అందుబాటులో ఉండాలి అనేదే ప్రజల బలమైన ఆకాంక్ష. చివరిగా ఒక్కటే మాట, ప్రజాతీర్పనేది మనకి రాసిచ్చిన ఆస్తి కాదు. అది ప్రజలు మనపై ఉంచిన ఒక బాధ్యత, ఒక తాత్కాలిక నమ్మకం. నిరంతర సేవ, నిజాయితీగల సంబంధం ద్వారా మాత్రమే ఆ నమ్మకాన్ని మనం ప్రతిరోజూ మళ్లీ గెలుచుకుంటూ ఉండాలి. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడిగా మారి మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం